ఓ ఓం ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఏకాగ్రంగా ఉండండి. కనులు మూసుకొని ఉండండి. ఏ విధమైన చలనము లేకుండా ఉన్నాం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రయతే మహతో భయాత్. ఈ ఆత్మజ్ఞాన నిష్ఠ అనేటటువంటి మార్గమునకు ఆరంభించిన వానికి ఫెయిల్యూర్ లేదు. ఇహ న అభిక్రమనాశో అస్తి. ప్రత్యవాయో న విద్యతే. ఏ విధమైన సైడ్ ఎఫెక్టు లేదు. పోనీ అతి కష్టమా? అబ్బే, అత్యంత సులభం. ఏ ప్రయత్నాలు ఇవి ద్రవ్యాలు ఏవి అక్కర్లే. త్రాయతే మహతో భయాత్. మహాభయమైనటువంటి సంసార చక్రము నుండి రక్షిస్తుంది. ఇంతకన్నా ఏం చెప్తారండి? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. ఆత్మవాన్, ఆత్మవంతుడవు భవ. కమ్ము. ఇన్స్ట్రక్షన్, ఇంపరేటివ్ సెంటెన్స్. ఆత్మవాన్ భవ. ఆత్మ సంస్థమైనటువంటి స్థితి యందు నిలిచి ఉండుము. అర్జున, ఓ సాధకుడా, వేదాహ వేదములు, వేదాహ వేదములు, పూర్వమీమాంస కర్మకాండ భాగము, వేదాంతమున కంటే వేరైనటువంటిది. త్రైగుణ్య విషయా, త్రిగుణ కార్యరూపములైనటువంటి భోగములను, వాటి సాధనలను ప్రేరేపించే కర్మలను ప్రతిపాదించును. వేదము యొక్క పూర్వభాగము పూర్వమీమాంస త్రిగుణములను, త్రిగుణముల ద్వారా కలిగేటటువంటి ఫలితాలను ఇచ్చే సాధనలను, కర్మలను ప్రేరేపించును, బోధించును. ఏది? వేదాహ్ అంటే వేదాంతం కాక మిగతాదంతా. నిస్త్రైగుణ్యః ఆ భోగములయందు, వాటి సాధనలయందు, ఆ కర్మలయందు నిస్త్రైగుణ్యః ఆసక్తి లేనివాడవై, నిర్ద్వంద్వః హర్షశోకాది ద్వంద్వములు లేనివాడవై, నిత్య సత్యస్థః నిత్యము ఆ సత్తందే స్థః నిలిచి ఉన్నవాడవై, నిర్యోగక్షేమః యోగము క్షేమము,
యోగం అంటే ఫలాన్నది పొందాలి, ప్రొక్యూర్. క్షేమం అంటే ఆ పొందిన దాన్ని నిలుపుకోవాలి, సెక్యూర్. ప్రొక్యూర్ అండ్ సెక్యూర్ అనే కన్ఫ్యూషన్లో ఉండక్కర్లేదు. ఆత్మవాన్, ఆత్మరూపుడవై, ఆత్మస్థితి ఎందున్నవాడవై భవ కమ్ము. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్, గీత యొక్క ఎసెన్స్. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున. నాన్న అర్జున, సాధకుడా, ఈ వేదాలు, వేద పూర్వమీమాంసలు, కర్మకాండలు అన్నీ కూడా త్రిగుణాలకు సంబంధించినటువంటివే. అవి కర్మకాండను ప్రేరేపించి ప్రబోధిస్తూ ఉంటాయి. నువ్వేం కావాలి? వాటి నుంచి బాగా దూరంగా జరిగిపో. నిస్త్రైగుణ్యో భవ, గుణాతీతుడవు కమ్ము. గుణములతో కూడినటువంటి సకల కర్మలు, సాధనములను విరమింపు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున. నిర్ద్వంద్వో, ద్వంద్వాతీతుడుగా నుండుము. సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, జయాజయాలు, శీతోష్ణాలు, మంచి చెడులు, రాగద్వేషాలు, ఏమో చెప్పుకోండి, ద్వంద్వాలు ప్రపంచంలో ఉన్నవే అవి. ఆ లిస్టు నుంచి దూరంగా పో. నిత్య సత్వస్థో, నిత్యము సత్యందే స్థా ఉన్నవాడవై ఉండు. ఆత్మవాన్, ఆత్మవంతుడవు. భవాకము, నిర్యోగక్షేమ, యోగక్షేమములయందు. ఇంత సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఇలా నిలుపుకోవాలి. డబ్బు కావచ్చు, పేరు కావచ్చు, విద్య కావచ్చు, ఏది కావచ్చు, వాటన్నిటినీ ఆశింపక ఆత్మవాన్ భవ, ఆత్మవంతుడవు కమ్ము. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. కర్మలను బోధించే, కర్మలను ప్రేరేపించే, కర్మలందు నిన్ను చొప్పించేటటువంటి వేదముల యొక్క పూర్వభాగము త్రిగుణాత్మకమైనటువంటి సంసారమును ప్రకాశింపచేయును. కావున అర్జున, ఓ సాధకుడా, నీవు త్రిగుణాత్మకమైనటువంటి సంసారమునకు అతీతుడవు కమ్ము. కర్మకాండ నుండి విరమించుము. సర్వదా సత్వగుణమందున్నవాడవై ద్వంద్వముల నుండి బయటపడుము. యోగక్షేమములు కోరని వాడవై అత్యంత జాగరూకుడవై ఆత్మవాన్ భవ, ఆత్మవంతుడవు కమ్ము. అహమస్మి, అహమస్మి, అహమస్మి. త్రైగుణ్య విషయ వేదాః, వేదముల యొక్క పూర్వభాగము, పూర్వమీమాంస వేదాంతము కాని భాగము, అర్థకామాలను తీర్చుకోవడానికి అనేక కర్మలను సూచిస్తాయి. ఆ కర్మలు నిన్ను ఆత్మ వైపు తీసుకొని పోలేవు. నిస్త్రైగుణ్యో భవ అర్జున. అర్థకామములు అవసరమే కానీ వాటిని దాటి నీవు వాటిలో కొట్టుకొని పోకుండా మోక్షమనే ఏకైక పురుషార్థమే
పురుషార్థమని తెలుసుకుని నిస్త్రైగుణ్యు భవ. నిర్ద్వంద్వో అన్ని భిన్న అనుభవాల నుంచి దూరంగా జరుగుము. ద్వంద్వాతీతుడకు కమ్ము. మానావమానాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు వీటన్నిటినీ పూర్తిగా తగ్గించుకో. క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. నిత్య సత్వస్థో. సత్వ అంటే సత్వగుణం అని చెప్పుకోవచ్చు, సత్తునందు స్థ అని కూడా చెప్పుకో. రెండు కూడా. భవ అనేది అన్నిటికీ కూడా. నిర్ద్వంద్వో భవ, నిత్య సత్వస్థో భవ, నిస్త్రైగుణ్యో భవ, నిర్యోగక్షేమ భవ. కమ్ము కమ్ము అనేటటువంటిది అన్నిటికీ యాడ్ చేసుకోవాలి, అధ్యాహారం చేసుకోవాలి. యోగక్షేమాల కోసం ఆరాట పడవద్దు. యోగం అంటే వస్తువులను, అనుభవాలను పొందడం. అప్రాప్తస్య ప్రాప్తి యోగ. ఏదైతే మన దగ్గర లేదో దానిని పొందడం. క్షేమ ప్రాప్తస్య రక్షణం క్షేమ. యోగ ఈజ్ ఈక్వల్ టు పొందుట అంటే అప్రాప్తస్య ప్రాప్తి. ఏ ఏ వస్తువు, అనుభవము, వ్యక్తి లేవో వాటిని పొందడానికి ప్రయత్నం చేసి పొందడం. ప్రాప్తస్య రక్షణం క్షేమ. ఈ రెండిటి గురించి నీవు కన్ఫ్యూజన్ పడవద్దు. తక్కువేమి మనకు రాముండొకరుండు వలకు అన్నారు రామదాసు గారు. ఇది నీ వెలితో నా వెలితో అన్నారు అన్నమయ్య గారు. ఆత్మవాన్ భవ అంటే గొర్రెల మందలాగా కర్మకాండలలో నిమగ్నుడవు కావద్దు. మనసారా ఆత్మతత్వంలో అప్రమత్త భవ అన్నారు భగవత్పాదులు. అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండు. నీ అంతిమ లక్ష్యాన్ని మరిచిపోకు. రైలు ప్రయాణం ఉంటుంది, సుదీర్ఘమైనది. మధ్య మధ్యలో ఏవో స్టేషన్లు వస్తాయి, వాటి కోసం దిగుతారు, ఏవో కొనుక్కుంటారు. అక్కడ పక్క కంపార్ట్మెంట్లో వాళ్ళతో మాట్లాడతారు, రైలు వ్యవహారం నడుపుతూ ఉంటారు. అంతిమ లక్ష్యం మర్చిపోకూడదు. మళ్ళీ రైలు ఎక్కి చివరికి వెళ్ళాలి కదా. పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడం, ఉద్యోగంలో పేరు సంపాదించుకోవడం, విద్యను ఆర్జించడం, ఇవన్నీ వచ్చిపోయే స్టేషన్లు. ఈ స్టేషన్లలో దిగిపోకు. నీ అంతిమ లక్ష్యమైనటువంటి ఆత్మతత్వంలో నిలిచి ఉండు. ఆత్మవాన్ భవ. 5వ సూత్రం. 5 సూత్రాలు చెప్పారు. ఏమిటి? నిస్త్రైగుణ్యో భవ, కర్మలలో దూరద్దు. నిర్ద్వంద్వో భవ, ద్వంద్వాలకు అతీతంగా ఉండు. నిత్య సత్వస్థో, సత్వగుణాన్ని పెంపొందించుకొని విశుద్ధ సత్వమైనటువంటి ఆత్మతత్వంలో చేరు. నిర్యోగక్షేమ భవ, ఇది కావాలని కానీ దీన్ని రక్షించుకోవాలనే అనేటటువంటి క్లాస్ప్ వద్దు. క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. ఆత్మవాన్ భవ. 5 ప్రిస్క్రిప్షన్స్. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. అప్రమత్తత ఉండాలి, జారుబాటు ఉండకూడదు.
ప్రమాదో వై మృత్యు సనత్సుజాతి. అనాత్మ విషయాల్లోకి జారిపోవడమే మృత్యువు. అహమస్మి, 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 అహమస్మి. ఒక్క నిమిషం పాటు పూర్తి నిశ్శబ్దం. సర్వం తదభిసమేతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యస్తద్వేద సవేద. ఛాందోగ్యం చదువుకుంటాం వస్తుంది. మరి వైకుడనే ఆయన ఏ తత్వాన్ని తెలుసుకున్నాడో ఆ తత్వం మిగతా సత్కర్మలన్నిటినీ కూడా కలిపియే ఉన్నది. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి. చూశాం 4:33. సర్వం కర్మ అఖిలం, కర్మ అఖిలం, కర్మలన్నీ కూడా జ్ఞానే, జ్ఞానమునందు పరిసమాప్యతి, ముగిసిపోతాయి. జ్ఞానమే ఉత్కృష్టం, కర్మలు కాదు. కర్మలు మోక్షాన్ని ఇవ్వవు. అంటే ఇంకా నాకు సోపేసి కడుక్కోవాలి నా మనసు, ఓకే చేసుకో. చిత్తశుద్ధి కావాలంటే చేసుకోండి. చిత్తం విశుద్ధంగా ఉంటే ఇంకా అవెందుకండి? ఉతికినటువంటి బట్టను ఇంకా ఉతుక్కుంటూ కూర్చుంటారేమిటి? యావానర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇదే విషయాన్ని మంచి దృష్టాంతంతో బోధిస్తున్నారు. యావాన్ అర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సర్వతః అంతటా, సంప్లుతోదకే పరిపూర్ణమైన పెద్ద జలాశయము ప్రాప్తే సతి అన్నమాట. అధ్యాహారం చేసుకోవాలి. ప్రాప్తించుచుండగా అంటే లేక్ సుపీరియర్. అలాంటి లేక్ దగ్గర ఉన్నారు మీరు. ఇందులో ఫ్రెష్ వాటర్ ఉంటుంది. దిస్ లార్జెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఇన్ కెనడా, లేక్ సుపీరియర్. అంత పెద్ద జలాశయము, మంచినీటి జలాశయము ఎదురుగానుండగా ఊదపానే చిన్న చిన్న నీటి పడియలయందు, కూప తటాకములయందు, చిన్న చెరువు, నుయ్యి వీటి యందు యావానర్థ ఎటువంటి ప్రయోజనము అస్తి ఉండును. అంటే మహాజలాశయము, మంచినీటి జలాశయం ఎదురుగా ఉంది. దానిలోంచి మీరు స్నానాదులు, పానీయము అన్నీ తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ చిన్న నుయ్యి, చిన్న చెరువు, వీటితో ఏమిటండి పని? అర్థం లేకుండా. అంటే ఈ కర్మకాండలను, ఈ గుణాలతో కూడినటువంటి సాధనలను, చిన్న చిన్న నుయ్యి, తటాకము, కూపము,
నీటి పడవ, నీటి పడియ అనేటటువంటి వాటితో పోల్చారు. ఆ జలాశయాన్ని దేంతో పోల్చారు? ఆత్మజ్ఞానంతో పోల్చారు. ఆత్మస్థితి యందు, జ్ఞానమునందు, ఆత్మనిష్టయందు ఉన్నవానికి మహాజలాశయము ఎదురుగా ఉన్నది. కరతల అమలకము. వానికి చిన్న చిన్న నూతులు వగైరా వాటర్ కలెక్షన్స్తో ఏమి పని? అలాగే బ్రాహ్మణస్య విజానతః, బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞానికి సర్వేషు వేదేషు సమస్త వేదములయందు విజానతః బ్రహ్మతత్వము తెలిసిన బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞానికి సర్వేషు వేదేషు సకల వేదముల యొక్క కర్మభాగమునందు పూర్వమీమాంసయందు తావాన్ అంతే ప్రయోజనం ఉండును. అంటే ప్రయోజనం ఉండదు. యావానర్థముదపానే తావాన్ సంప్లుతోదకే. యావానర్థముదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నుయ్యి, చెరువు మొదలైన వాటి యందు వ్యాపించి ఉన్న నీటి వలన కలిగే ప్రయోజనములు వేద విహిత కర్మలుగా పోల్చబడ్డాయి. ఆత్మతత్వము నెరిగినటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క మహాఫలములో ఈ నీటి పడియల యొక్క ప్రయోజనము అంతర్గతమయ్యే ఉన్నది. వారు వేరే కర్మలలో మునగనక్కరలేదు. ఉదపానే చిన్న తటాకము, నుయ్యి వీటి వలన కలిగే ప్రయోజనము యావానర్థ ఎంత మాత్రం ఉంటుందో తావానర్థ ఆ ప్రయోజనములన్నీ కూడా సర్వతః సంప్లుతోదకే పెద్ద జలాశయంలో పొందవచ్చును. అలాగే సర్వేషు వేదేషు యవానర్థ అంటే కర్మకాండ భాగం. ఈ కర్మకాండ భాగములకు అనేక ఫలాలు వర్ణిస్తారు. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం చెప్పుకుంటాం కదా. ఫలంలో కర్మకి ధాన్యం, ధనం, పశుం, బహుపుత్ర లాభం ఇవన్నీ కర్మకాండల వలన వచ్చే ఫలాలు. ఆ ఫలాలన్నీ బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞానికి వివేకికి విజానతః అంటే తెలివైన వ్యక్తికి మోక్షాన్ని పెద్ద జలాశయంతో పోలిస్తే ఈ చిన్న జలాశయం అనేటటువంటి ఈ డబ్బు, కుటుంబం, ఉద్యోగం, కర్మ, హోదాలు, ధనం, ధాన్యం, పశుం, బహుపుత్ర లాభం ఇవన్నీ కూడా నల్ అండ్ వాయిడ్ ప్రయోజనము లేనివే అవుతాయి. ఆ బ్రహ్మజ్ఞానంలో అంతర్భాగమే ఇవన్నీ. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః అంతటా సంప్లుతోదకే నిండి ఉన్నటువంటి పెద్ద మానస సరోవరము, లేక్ సుపీరియరు మీ ముందున్నప్పుడు మీ మీకు అందుబాటులోనుండగా అంటే ఆత్మజ్ఞానం అందుబాటులోనుంటే ఉదపానే యావానర్థ తావాన్ అంటే చిన్న చిన్న నుయ్యి, తటాకము, చెరువు వీటి వలన వచ్చేటటువంటి ప్రయోజనము మహాజలాశయము చేతి అందున్న వానికి ఎంత మాత్రమో ఈ చిన్ని జలాశయముల ప్రయోజనము అంత మాత్రమే. అంటే బ్రాహ్మణస్య విజానతః
బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి ఆత్మస్థితి ఎందున్న యోగికి ఆ ధీరునకు, ఆ పండితునకు, బుధునకు, మనీషికి ఈ కర్మకాండల యొక్క ప్రయోజనము అంత మాత్రమే. అంటే నల్ అండ్ వాయిడ్. యావానర్థ ఉదపానే తావాన్ సంప్లుతో యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు సర్వకర్మలయందు. వేదములంటే ఇక్కడ కర్మభాగం. బ్రాహ్మణస్య విజానతః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ప్రాక్ జ్ఞాననిష్టాధికార ప్రాప్తే కర్మణి అధికృతేన కోపతడాగాద్యర్థస్థానీయం అపి కర్మ. అంటే జ్ఞాననిష్టాధికారానికి పొందడానికి కర్మలు చేసుకుని జ్ఞాననిష్టను పొందిన పిదప కోపతటాకాద్యర్థస్థానీయమైనటువంటి చిన్న చెరువు ఇటువంటి వాటితో పోల్చబడినటువంటి కర్మలతో జ్ఞాననిష్ట పొందిన పిదప పని లేదు. ఇది భాష్యం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ప్రార్థన చేసుకోవాలా? ఎవరన్నారు? ప్రార్థన అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ప్రతిరోజు దేనిని ప్రార్థించుకోవాలి? దేనికోసం ప్రార్థించుకోవాలి? దేనికోసముగా ఏ కోరిక లేదు. దేనిని ప్రార్థించుకోవాలి? అదిగో ఆ ప్రకృతి శక్తులు, సూర్య భగవానుడు, ఆదిత్య హృదయం, వాయుదేవుడు, పృథివీదేవత, జలదేవత, ఓంకారము, సాలగ్రామము, శివలింగము, అన్నీ కూడా నిర్గుణ నిరాకార పరతత్వంగానే అర్చించుకోండి. సగుణ సాకార రూపాలలో అనేకమైన రిచువల్స్లో స్పెషల్ ప్రేయర్స్లో మునిగి ఉండవద్దు. వాటి వలన రాగద్వేషాలు పెరుగుతాయి. నిర్గుణంలో కానీ ధ్యానంలో ఉంటే రాగద్వేషాలు, ద్వంద్వాలు తగ్గుతాయి. అహమస్మి, 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 అహమస్మి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. అహం బ్రహ్మాస్మి.
అహం బ్రహ్మాస్మి అహమస్మి స్వస్తి.